హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ మున్సిపల్ ఎగ్జామినేషన్స్కు సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్లో తెలంగాణ న్యూ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది 6th చాప్టర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, రాష్ట్ర ఎన్నికల సంఘము మరియు ఎన్నికల నిర్వహణ అనేటువంటిది చాప్టరు. ఇది క్లాస్ నెంబర్ 150, 150వ క్లాసు. మనము ఈ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 అనేటువంటి చట్టాన్ని గమనించినట్టయితే దీంట్లో టోటల్గా 7 చాప్టర్స్ ఉన్నాయి, అంటే 7 అధ్యాయాలు ఉన్నవి. మనము ప్రతి అధ్యాయాన్ని ఎన్నెన్ని క్లాసుల్లో చెప్పుకున్నామో ఒకసారి గమనించినట్టయితే, చాప్టర్ 1 మొదటి అధ్యాయం పేరు ప్రిలిమినరీ అండ్ డెఫినిషన్స్, ప్రారంభిక మరియు నిర్వచనాలు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి మాటని, ప్రతి సెక్షన్ని మనం చాలా కూలంకషంగా మొత్తం 19 వీడియోల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1వ వీడియో నుంచి 19 వీడియోల వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కాన్స్టిట్యూషన్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్, పురపాలికల ఏర్పాటు మరియు సంరచన అనేటువంటిది 2వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. 20వ వీడియో నుంచి 65వ వీడియో వరకు, అంటే మొత్తము 46 వీడియోల్లో 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ 3వ అధ్యాయము, థర్డ్ చాప్టర్ మున్సిపల్ రెవెన్యూ, పురపాలక రెవెన్యూ అనేటువంటి ఈ అధ్యాయము. దీనిలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లను మనము లెసన్ 66 నుంచి 92 వరకు, అంటే టోటల్గా 23 క్లాసుల్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత చాప్టర్ 4 స్టాట్యుటరీ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద మున్సిపాలిటీ, పురపాలికల యొక్క చట్టబద్ధమైనటువంటి విధులు మరియు బాధ్యతలు అనే 4వ అధ్యాయాన్ని మనము 93వ వీడియో నుంచి 114వ వీడియో వరకు మొత్తము 22 వీడియోల్లో చాలా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. తర్వాత 5వ చాప్టర్ టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక అనేటువంటి ఈ అధ్యాయాన్ని 115వ వీడియో నుంచి 127వ వీడియో వరకు, అంటే మొత్తం 13 క్లాసుల్లో చాలా డీటెయిల్గా చర్చించుకున్నాము. సో ఇది చాప్టర్ నెంబర్ 6, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, రాష్ట్ర ఎన్నికల సంఘము మరియు ఎన్నికల నిర్వహణ అనేటువంటి ఈ అధ్యాయంలో మనకు వీడియోస్ 128 నుంచి 128 నుంచి 150 వీడియో వరకు, అంటే ఈ వీడియోతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. 150 వీడియో వరకు మనము చాలా కూలంకషంగా మొత్తము 23 వీడియోల్లో మనము చర్చించుకోవడము జరిగింది. వీటికి సంబంధించినటువంటి మనము ఇప్పుడు చెప్పిన చాప్టర్ల వైజ్గా మీరు రాసుకోవడానికి వీలుగా ఉండేటువంటి నోట్స్ నేను మన యాప్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ క్లాసెస్ అయిపోగానే ఆ క్లాసెస్ సంబంధించిన నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఏ క్లాసెస్ సంబంధించి, ఏ చాప్టర్కి సంబంధించి ఆ టెస్ట్లు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం, టెస్ట్లు చాప్టర్ వైజ్గా. అదేవిధంగా అప్లోడ్ చేసినటువంటి టెస్టుల్లో ముఖ్యమైనటువంటి టెస్టులకు సంబంధించి కీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా టోటల్గా మనము చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో అత్యంత శాస్త్రీయబద్ధమైనటువంటి ప్రిపరేషన్లో మనము ఉన్నాము. సో ఈరోజు 150 క్లాస్లో మనము ఏ సెక్షన్ల గురించి తెలుసుకుందాము. మనము ఈ చాప్టర్ 6ని ఈ 150 వీడియోలో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో సెక్షన్లను మనం గమనించినట్టయితే, లాస్ట్ క్లాస్లో సెక్షన్ 230 వరకు డిస్కషన్ చేసుకున్నాము. సెక్షన్ 231 మోస్ట్ ఇంపార్టెంట్ది. అయితే ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ప్రతిసారి కూడా ఈ సెక్షన్ నెంబర్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. మనము అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఇంపార్టెంట్. సెక్షన్ 231 ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్, ఏం చెప్తుంది అంటే, ఎలక్టోరల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ డీమ్డ్ టు బి ఆన్ డిప్యుటేషన్. ఎలక్టోరల్ ఆఫీసర్స్ and staff
డీమ్డ్ టు బి ఆన్ డిప్యూటేషన్. ఇది ఇంగ్లీష్లో. తెలుగులో దీని సారాంశాన్ని మనం గమనించినట్టయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు మరియు సిబ్బంది డిప్యూటేషన్ పై నియోగించబడినారు అని భావించవలెను. ఇది మనం చాలా ముందుగానే చదువుకున్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన రూల్స్లో ఎలక్షన్స్ ప్రకటించబడినప్పటి నుంచి, అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్, ఎన్నికలకు సంబంధించిన అధిసూచన ప్రకటించబడినప్పటి నుంచి, డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎలక్షన్స్, ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించేంత వరకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆఫీసర్స్, అధికారులందరూ, ఎంప్లాయీస్, ఉద్యోగులు, స్టాఫ్, సిబ్బంది అందరూ కూడా డిప్యూటేషన్ పైన ఉన్నారు. అంటే వీరిపైన పూర్తి అజమాయిషీ బాధ్యత, చర్యలు తీసుకునే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఓకేనా? ఇది మనం తెలుసుకున్నాము, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా వార్డ్ ఆఫీసర్లనో, మున్సిపల్ డిపార్ట్మెంట్లనో, వేరే ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినప్పుడు మీరందరూ ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను తప్పకుండా శిరసా వహించవలసి వస్తుంది. ఓకేనా? అందుకోసము ఈ నిబంధనలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, దీనిలో ఉన్నటువంటి ఉప నియమాలను మనం చూసినట్టయితే మరి ఇక్కడ ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క సెక్షన్, ఇది సెక్షన్ 231లో మళ్ళీ సబ్ సెక్షన్లు ఉంటాయి. ఈ సబ్ సెక్షన్ 1 ఏం తెలియజేస్తుందంటే మరి ఆ ఎలక్షన్కి సంబంధించినటువంటి డిప్యూటేషన్ పైన ఉందంటే ఎప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ పైన పనిచేస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్టోరల్ రోల్స్, ఇంగ్లీష్లో ఎలక్టోరల్ రోల్స్ అంటున్నాము, అంటే ఓటర్ల జాబితా అని అర్థం తెలుగులో. ఈ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఓటర్ల జాబితాకు సంబంధించి మనకు 3 పాయింట్లు ఉంటాయి ముఖ్యమైనటువంటిది. మొదటిది ప్రిపరేషన్, అంటే ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ల జాబితా యొక్క ప్రిపరేషన్, తయారీ, అంటే కొత్తగా తయారు చేయడము. తర్వాత రివిజన్, అంటే దాన్ని సవరించడము. నెక్స్ట్ మూడవది కరెక్షన్, అందులో తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నట్టయితే సరిదిద్దడం. ఈ 3 పనులను కూడా మనం ఎలక్టోరల్ రోల్స్ కు సంబంధించినటువంటి పనులు అంటాం. ఈ పనులు చేసేటప్పుడు కూడా ఆ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి డిప్యూటేషన్ పైన ఉన్నట్టు అర్థం. అంటే ఈ పనులు మీరు ఎప్పుడైనా ఎలక్టోరల్ రోల్స్ అంటే ఓటర్ల జాబితా తయారీలో మీరు పాల్పంచుకున్నా, రివిజన్కి సంబంధించినటువంటి డ్యూటీ చేసిన, కరెక్షన్లకు సంబంధించి డ్యూటీ చేసిన, అంటే ఎలక్షన్ జరగడానికంటే ముందు ఎలక్టోరల్ రోల్స్ పబ్లిష్ చేస్తారు. అందులో పేరు ఉందా లేదా మనం చూసుకోవాలి. మన పేరు ఏదో కారణం చేత తొలగించబడినప్పుడు మళ్ళీ మనం దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా తప్పు పడినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. లేదా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేయాలి. ఈ పనులు చేయడానికి నియోగించిన సిబ్బంది అందరూ కూడా, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, స్టాఫ్ అందరూ కూడా డిప్యూటేషన్ పైన ఉన్నట్టు. అంటే ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్, రివిజన్, కరెక్షన్ దగ్గర నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది అని మనకు చట్టం చెప్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఎవరెవరు డిప్యూటేషన్ పైన ఉండడానికి అవకాశం ఉందంటే ఆఫీసర్స్ అండ్ స్టాఫ్. ఇక్కడ మనము క్లియర్గా చెప్పుకున్నాం. ఆఫీసర్స్ అంటే అధికారులు, తర్వాత స్టాఫ్ అంటే సిబ్బంది. ఏంటిది తేడా అధికారులకు సిబ్బందికి? ఆఫీసర్స్ మీన్స్ ద పర్సన్స్ హూ ఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎవరైతే సూచనలు ఇస్తున్నారో, ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో అతను అధికారి. ఎవరైతే సూచనలు పాటిస్తున్నారో, అధికారం చెలాయించబడుతూ ఉన్నారో వారందరూ స్టాఫ్ లేదా ఎంప్లాయీస్, సిబ్బంది. పేర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్, డిఆర్ఓ అంటే ఎవరు ఉంటారు? సాధారణంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఉంటారు. అంటే వారు ఆఫీసర్, వారు ఆదేశాలను ఇస్తారు తప్ప వేరే వాళ్ళ యొక్క పనులు చేసి పెట్టారు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్, ఒక వార్డుకు మొత్తం అధికారిని మనం రిటర్నింగ్ ఆఫీసర్ అంటున్నాం కదా. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అధికారి, అంటే తన కిందున్న సిబ్బంది చేత పని చేయిస్తాడు కాబట్టి అతను అధికారి. తర్వాత మరి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, సహాయ రిటర్నింగ్ అధికారి, అతను కూడా ఒక రకమైనటువంటి అధికారి. ప్రిసైడింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ అధికారి, అతను కూడా అధికారులు. వీరందరూ కూడా అధికారులు, అధికారం చలాయించేటువంటి వ్యక్తులు, సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు, ఆదేశాలు ఇచ్చేటువంటి వ్యక్తులు. కింది స్థాయి పనులు చేసేటువంటి వ్యక్తులు కారు. కింది స్థాయి పనులు చేసిన వ్యక్తులందరినీ, సూచనలు తీసుకున్న వ్యక్తులందరినీ ఎంప్లాయీస్, ఉద్యోగులు, స్టాఫ్, సిబ్బంది అంటున్నాం. అంటే వీళ్ళందరూ కూడా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నట్టు. అంటే నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత చిన్న స్టాఫ్ అయినా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు వినాల్సిందే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మాత్రము. ఓకేనా? కాబట్టి వీళ్ళందరూ ఈ పరిధిలోకి రావడం జరుగుతుంది. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమేమి పనులు చేస్తుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీరికి సంబంధించి 3 రకాల పనులు మన చట్టంలో ఉన్నాయి. వీరిని కంట్రోల్ చేస్తుంది.
అంటే వీరిని నియంత్రిస్తుంది. తర్వాత సూపరింటెండెన్స్ చేస్తుంది, అంటే వీరిపైన పర్యవేక్షిస్తుంది. సూపరింటెండెన్స్ వీరిని పర్యవేక్షిస్తుంది, ఇది రెండో పని. మూడోది డిసిప్లిన్, అంటే వీరిని క్రమశిక్షణలో ఉంచుతుంది. అంటే సర్వాధికారాలు, సాధారణంగా ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు, అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఉండేటువంటి అధికారాలు ఉద్యోగుల పైన ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఆఫీసర్నైనా ఏ స్టాఫ్నైనా ట్రాన్స్ఫర్ చేయడానికి అధికారం ఉంటుంది, సస్పెండ్ చేయడానికి అధికారం ఉంటుంది, ఆ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించడానికి అధికారం ఉంటుంది. అవే ఇవి అధికారాలు. కంట్రోల్ అంటే నియంత్రించడము, చెప్పినట్టు వినేటట్టు చేసుకోవడము. సూపరింటెండెన్స్ అంటే పర్యవేక్షణ, ఏ విధంగా పనులు చేస్తున్నారో లేదా పర్యవేక్షించడము. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, అంటే నువ్వేమన్నా తప్పులు చేసినట్టే దాని మీద చర్య తీసుకోవడం, అంటే నీ యొక్క ఇంక్రిమెంట్ నిలిపేయడము, నిన్ను సస్పెండ్ చేయడము, నిన్ను ట్రాన్స్ఫర్ చేయడం లాంటి పనులన్నింటినీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం పేపర్లలో గమనిస్తున్నట్టయితే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ప్రతిపక్షాలు ఇతరులపైన ఆరోపణలు అధికారులపైన చేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం వారిని ట్రాన్స్ఫర్ చేయడము, ఆ విధుల నుంచి తప్పించడము, సస్పెండ్ చేయడము చేస్తుంది. ఇదే కంట్రోల్, డిసిప్లిన్, సూపరింటెండెన్స్ అంటే. ఈ విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అందరి మీద అధికారము చలాయిస్తుంది. మరి దీని కిందకి ఎవరెవరు రావడం జరుగుతుందంటే ఇంతకుముందు నేను చెప్పిన చాలా క్లియర్గా ఆయన మళ్ళీ ఒకసారి చూద్దాము. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అంటే జిల్లా ఎన్నికల ప్రాధికారి. మరి జిల్లా ఎన్నికల ప్రాధికారి అంటే ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు. కొన్ని సందర్భాల్లో వీరిని కొన్ని రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటున్నాం, జిల్లా మ్యాజిస్ట్రేట్. అంటే కలెక్టర్ కూడా వీరి ఆధ్వర్యంలోనే పనిచేయాలి. మొదటిది అంటే రాష్ట్రంలో ఇంకా ఆయనే ఒక జిల్లాలో కలెక్టరే ఎన్నికల ఆధ్వర్యంలో, కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వినవలసిందే. తర్వాత రెండవది రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరిని రిటర్నింగ్ ఆఫీసర్ అంటారని చెప్పిన నేను, ఎవరైతే ఒక వార్డు, మన వార్డు అని ఎందుకు అంటున్నాం అంటే మామూలుగా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఉంటారు, అంటే ఒక నియోజకవర్గానికి ఉండడం జరుగుతుంది. ఎమ్మెల్యేకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఎంపీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ అంటాము. బట్ మనం డిస్కస్ చేస్తుంది తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ కాబట్టి మున్సిపాలిటీస్లో అంటే మున్సిపల్ కౌన్సిల్లలోనైనా మున్సిపల్ కార్పొరేషన్లైనా ఉండేటి వార్డులే కదా, కాబట్టి ప్రతి వార్డుకు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ వార్డుకు ఉండేటువంటి అధికారిని మనం రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు. ఈయన కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, సహాయ రిటర్నింగ్ అధికారి. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని పనులు చూసుకోలేడు కాబట్టి ఇతని సహాయంగా ఉండడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. వీరు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత వీరి కింద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దేనికి బాధ్యత వహిస్తారో కూడా మీకు చాలాసార్లు చెప్పినాను. ఒక పోలింగ్ స్టేషన్కి, ఒక పోలింగ్ బూత్కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్, ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. ఒక బూత్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఆ బూత్కు సంబంధించిన ఎలాంటి బాధ్యతనైనా ఇతందే. సాధారణంగా బూత్లో ఎంతమంది ఓటర్లు ఉంటారని చెప్పినాను, సాధారణంగా 800 నుంచి గరిష్టంగా 1500 వరకు ఉండొచ్చు. అంటే ఇది ఎగ్జాక్ట్ లెక్క కాదు, యాజ్ అన్ యావరేజ్ ఉండొచ్చు. అంటే 800 కంటే తక్కువ ఉన్నా దాన్ని పోలింగ్ బూత్ అనొచ్చు, 1500 కంటే ఎక్కువ ఉన్నా పోలింగ్ బూత్ అనొచ్చు. యాజ్ అన్ యావరేజ్గా 800 నుంచి 1500 వరకు ఓటర్లు ఎక్కడైతే ఒక్క పోలింగ్ బూత్లో ఓటేస్తుంటారో దాన్ని మొత్తం పూర్తిగా బాధ్యత వహించేటువంటి అధ్యక్ష స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇతన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటున్నారు. ఇతనికి సహాయం చేయడానికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉండడం జరుగుతుంది, పోలింగ్ క్లర్కులు ఉండడం జరుగుతుంది, పోలీస్ ఆఫీసర్లు ఉండడం జరుగుతుంది భద్రత కోసము. వీరందరూ కూడా ఎలక్షన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఎవరెవరు? పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్స్. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కు సహాయం చేయడానికి టోటల్గా ఒక బూత్లో దాదాపుగా ఒక 5 అధికారులు ఉంటారు. అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిని ప్రిసైడింగ్ అధికారి అంటాము. అతనికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఆఫీసర్లు, అదర్ పోలింగ్ ఆఫీసర్లు, పోలింగ్ క్లర్క్లు, మొత్తం మీద ఒక 5 మెంబర్లు ఉండడం జరుగుతుంది. ఒకరు ఎలక్టరల్ జాబితా, ఓటర్ల జాబితా తనిఖీ చేస్తారు, ఒకరు చేతికి మనకు వేలుకు ఇంకు పెట్టడం జరుగుతుంది, ఇంకొకరు రిజిస్టర్లో పేరు అవన్నీ రాసుకొని మన సంతకం కానీ వేలుముద్ర కానీ తీసుకోవడం జరుగుతుంది,
ఇంకొకరు ఇష్యూ చేయడం జరుగుతుంది, ఇంకొకరు అంటే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుందో లేదో ప్రిసైడింగ్ ఆఫీసర్ చూస్తారు. ఇట్లా నలుగురు 4 బాధ్యతలు చేస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ బూత్లో ఏ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ రూల్స్ ప్రకారం జరుగుతుందో లేదో చూడడం జరుగుతుంది. సో మన కనీసంగా ఒక 5 అధికారులతోని 5 ఎంప్లాయీస్ తోని ఒక బూత్ రన్ అవుతుంది. వీరందరికీ బాస్ ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. ఈ విధంగా పోలింగ్ ఆఫీసర్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. వీరు కాకుండా ఎనీ అదర్ ఆఫీసర్, ఈ ఎలక్షన్లకు సంబంధించి ఇంకా ఎవరైనా అధికారి కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా పోలీస్ అధికారి, వీళ్ళందరూ కూడా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చివరి వరకు ఉన్నటువంటి అటెండర్ వరకు కూడా అందరూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క కంట్రోల్లో ఉండాలి, సూపరింటెండెంట్స్ లో పనిచేయాలి, వారి యొక్క డిసిప్లిన్ లో ఉండాలని మనకి 231 సెక్షన్ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది. మరి ఎప్పటి వరకు ఉండాలి పీరియడ్ అంటే ఎప్పటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేయాలంటే పీరియడ్ చూడండి, కాలావధి ఎప్పటి వరకు పనిచేయాల్సి వస్తుందంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్స్. గుర్తుపెట్టుకోవాలి, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల అధిసూచన ప్రకటించబడినప్పటి నుంచి, ఎన్నికల నోటిఫికేషన్ ఏ రోజైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి మొదలు పెడితే డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఎన్నికల ఫలితాల ప్రకటన వచ్చేంత వరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలి. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఏ రోజైతే ఇష్యూ అవుతుందో ఆ రోజు నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నట్టే లెక్క. చివరి వరకు ఎప్పుడు ఎన్నికల ఫలితాలు ఏ రోజైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే రోజు వరకు వారు దీని యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలి. ఎన్నికల ఫలితాల ప్రకటన అయిపోయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారం ఏమి చలామణి కాదు. తర్వాత మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులాగా ప్రభుత్వం వీరి మీద అధికారం చెలాయించడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మనకి సెక్షన్ 231 లో ఉంది. నెక్స్ట్ సెక్షన్ 232. సెక్షన్ 232 ఏం తెలియజేస్తుంది మనకి? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ద కమిషన్. ఇది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కమిషన్ అంటే కమిషన్ అంటే ఇక్కడ ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘము తన యొక్క అధికారాలని డెలిగేషన్ చేయాలి. డెలిగేషన్ ఇక్కడ చట్టంలో ఉపయోగించిన పదం ఏంటంటే ప్రత్యాయోజనం చేయడం. తెలుగులో ఈ పదం మీకు ఎగ్జామినేషన్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి మనం అదే విధంగా నేర్చుకోవాలి. ఎన్నికల సంఘము తన యొక్క అధికారాలని ప్రత్యాయోజనం చేయవచ్చును, డెలిగేషన్ చేయవచ్చును, బదలాయించవచ్చును, తాత్కాలికంగా అప్పచెప్పవచ్చును. ఎవరికి అప్పచెప్తుంది? వీళ్ళందరికీ, అంతే కదా. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూర్చుంటది? ఆ వ్యక్తి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉంటాడు? స్టేట్ యొక్క హెడ్ క్వార్టర్స్ లో ఉంటాడు. మరి మిగతా పనులను ఎవరు చేయాలి? వీళ్ళందరూ చేయాలి. కాబట్టి ఇతనికి సంబంధించిన అధికారాల బదలాయింపు జరుగుతాయినే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి కొన్ని అధికారాలు ఇవ్వాలి, అబ్జర్వర్లకి కొన్ని అధికారాలు ఇవ్వాలి, రిటర్నింగ్ ఆఫీసర్లకు కొన్ని అధికారాలు. మనం తెలుసుకున్న రిటర్నింగ్ ఆఫీసర్కి ఏ అధికారం ఉంటుంది? బూత్కు మొత్తం బాస్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతనికి కొన్ని అధికారాలు ఇవ్వాలి. ఇట్లా ప్రతి వ్యక్తికి అధికారాలు ఇస్తే తప్ప వాళ్ళు పనులు చేయలేరు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తన యొక్క అధికారాలను తాత్కాలికంగా బదలాయింపు చేయాలి, తాత్కాలికంగా ప్రత్యాయోజన చేయాలి. ఎవరైతే ఎన్నికల సిబ్బందులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో ఆ సిబ్బందికి వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు పని చేయలేరు కదా. కేవలం పనులే చెప్పి అధికారం ఇవ్వకపోతే వాళ్ళు పనులు చేయలేరు. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ఎన్నికల సంఘము తనకు సంబంధించినటువంటి అధికారాలను తన కింద పనిచేస్తున్నటువంటి అధికారులకు ఉద్యోగులకు ఖచ్చితంగా తాత్కాలికంగా బదలాయింపు చేయాల్సిందే అని సెక్షన్ 232 మనకి తెలియజేస్తుంది. ఇట్లాంటి సందర్భాలలో మరి దీనికి సంబంధించిన అధికారాలను స్పష్టంగా ఉపయోగించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి సెక్షన్ 232 ఎలక్షన్స్ పిటిషన్స్. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల మీద అభ్యంతరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోవచ్చు అంటే పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సెక్షన్ 233 ఏమంటుందంటే మనం చాలా విస్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 233 ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ఎలక్షన్ పిటిషన్స్. ఎన్నికలకు సంబంధించినటువంటి పిటిషన్ల గురించి తెలియజేస్తుంది. మరి ఎలక్షన్ పిటిషన్ అంటే ఏంటంటే ఎలక్షన్లకు సంబంధించిన ఎలాంటి ప్రాసెస్ మీదనైనా మనం కోర్టుకు పోవడానికి అవకాశం ఉంది. బట్ ఎక్కడికి పోవడానికి అవకాశం ఉందంటే ద గవర్నమెంట్ కాన్స్టిట్యూట్స్ ఎన్ ఎలక్షన్ ట్రైబ్యునల్. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి కేసుల కోసమే రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఎన్నికల న్యాయస్థానాలని ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఎలక్షన్ ట్రైబ్యునల్ అంటాం ఇంగ్లీష్లో.
తెలుగులో ఎన్నికల న్యాయస్థానం అంటాం, నియమించడం జరుగుతుంది ప్రభుత్వము. మరి ఎక్కడ ఉంటుంది ఎన్నికల న్యాయస్థానం అంటే సాధారణంగా రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. మరి ఇవి జిల్లాలకు సంబంధించినవి కాబట్టి జిల్లా స్థాయిలో కూడా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక ఎలక్షన్ ట్రైబ్యునల్ ఎన్నికల న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఎవరు అంటే డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు, ప్రతి జిల్లాకు ముఖ్యమైనటువంటి జడ్జి ఒకరు ఉంటారు, న్యాయాధిపతి. ఆ డిస్ట్రిక్ట్ జడ్జి యొక్క కోర్టునే ఎలక్షన్ ట్రైబ్యునల్. అంటే ఎలక్షన్ ట్రైబ్యునల్ అంటే మళ్ళీ ఏదో సెపరేట్ కోర్టు ఉండి అందులో సెపరేట్ స్టాఫ్ ఉండరు. ఎందుకంటే ఎలక్షన్ జరిగే టైం ఎంత, 40 రోజులు 45 రోజులే కదా. ఈ సమయంలో ఏదైతే డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ జిల్లాకు సంబంధించినటువంటి జడ్జి ఎవరైతే ఉంటారో ఆయననే ఎలక్షన్ ట్రైబ్యునల్కి జడ్జిగా పనిచేస్తారు. అంటే మళ్ళీ జిల్లా కోర్టుకు పోవాల్సిందే. కానీ ఇది ఎలక్షన్ సంబంధించిన పిటిషన్ కాబట్టి టెంపరీలీ దే విల్ కాన్స్టిట్యూట్ అండ్ ఎలక్షన్ ట్రైబ్యునల్, తాత్కాలికంగా ఒక ఎలక్షన్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఎప్పటికి నిరంతరాయంగా ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే మరి రాష్ట్రానికి మొత్తం ఉపయోగపడేటువంటి విధంగా రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ప్రాంతంలో ఎలక్షన్ ట్రైబ్యునల్ ఎన్నికల న్యాయస్థానాన్ని ప్రత్యేకంగా రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అయితే అలాంటి ట్రైబ్యునల్స్ అయితే లేవు. సో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్షన్ ట్రైబ్యునల్గా భావించవచ్చును. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ఆ కోర్టుకు మనము వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మనకు సెక్షన్ 233లో తెలియజేయడం జరిగింది. ఇది మనకు 231, 32, 33 సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలి. 231లో ఎలక్టోరల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ డీమ్డ్ టు బి ఆన్ డెప్యుటేషన్. ఎలక్టోరల్ రోల్స్ లో 3 పనులు ఉంటాయి, ప్రిపరేషన్, రివిజన్ అండ్ కరెక్షన్. స్టాఫ్ అంటే ఎవరంటే చెప్పినాను, ఆఫీసర్స్ స్టాఫ్ అందరని చెప్పినాను, డిఫరెన్స్ కూడా చెప్పినాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క కంట్రోల్లో సూపరింటెండెంట్స్ లో డిసిప్లిన్ లో పనిచేయాలి, వీళ్ళందరూ పనిచేయాలి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, ఎనీ అదర్ ఆఫీసర్, ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్. ఎప్పటి వరకు పీరియడ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్స్, ఎన్నికల అధిసూచన ప్రకటించబడినప్పటి నుంచి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ఎన్నికల ఫలితాలు ప్రకటించేంత వరకు వీళ్ళు డిప్యుటేషన్ మీద పనిచేయాలి. తర్వాత వీళ్ళు డిప్యుటేషన్ పని అయిపోతుంది. సెక్షన్ 232 ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద డెలిగేషన్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కమిషన్. వీళ్ళందరూ పనులు చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం తన దగ్గర ఉన్నటువంటి అధికారాలను తాత్కాలికంగా వీళ్ళందరికీ బదలాయింపజేయవలసి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 233లో ఎలక్షన్ పిటిషన్లు, ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లను విచారించడానికి ప్రత్యేకమైన న్యాయస్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీలైతే మరి రాష్ట్రం యొక్క రాజధానిలో లేదా ఇవి స్థానిక ఎన్నికలు కాబట్టి ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ జడ్జి యొక్క కోర్టులోనే ఒక ఎలక్షన్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. ఆ ఎలక్షన్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడికి ఈ పాయింట్స్ ని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాప్టర్ 6 స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి సబ్ చాప్టర్ 5 ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సబ్ చాప్టర్ 5 ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఎన్నికల ఖర్చులు. ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఎన్నికల ఖర్చులు అనేటువంటి సబ్ చాప్టర్ ని డిస్కస్ చేసుకోవాలి. ఇది వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. సెక్షన్స్ 234 నుండి 236 వరకు, అంటే టోటల్ గా మనకి 3 సబ్ సెక్షన్లు మనం దీనిలో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కటి చూసినట్టయితే సెక్షన్ 234, సెక్షన్ 234 ఏం తెలియజేస్తుంది? అప్లికేషన్ ఆఫ్ చాప్టర్ అంటుంది. దీనిలో ఉన్న పదాలను యథాతథంగా మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ చాప్టర్ అంటే అధ్యాయం యొక్క అనువర్తనము. అంటే అర్థం ఏంటిది? దిస్ చాప్టర్ అప్లైస్ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎనీ ఎలక్షన్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఈ చట్టం ఉంది, తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 అనే ఈ చట్టం కింద జరిపేటువంటి ఏ ఎన్నికకైనా ఈ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి చాప్టర్ ఇదేదో వర్తిస్తుంది. అంటే అన్ని రకాల ఎన్నికలకు వర్తిస్తుంది మున్సిపాలిటీకి సంబంధించి అని అర్థము. వెరీ సింపుల్. 234 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 235 మోస్ట్ ఇంపార్టెంట్, అకౌంట్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. సెక్షన్ 235 లో మెయిన్ మ్యాటర్ ఏంటిది? అకౌంట్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. అకౌంట్స్ ఆఫ్ ఎలక్షన్
ఎక్స్పెన్సెస్ అంటే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకు సంబంధించిన ఖాతాలు ఏంటివి, వాటిని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎవరు మెయింటెనెన్స్ చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఓకేనా? సరే, దీంట్లో ఏమేమి మ్యాటర్స్ ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే, ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు కీప్ ఏ సెపరేట్ అకౌంట్ ఫర్ ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ నామినేషన్ టు రిజల్ట్స్. ఇక్కడ సబ్సెక్షన్ 1లో ఏం చెప్తుందంటే, ఎవ్రీ క్యాండిడేట్ ప్రతి అభ్యర్థి కూడా ఒక సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, ఒక సెపరేట్ ఖాతాను మెయింటైన్ చేయాలి. ఆ ఖాతా లోపల ఎప్పటి నుంచి ఖర్చులు రాయాలి, నామినేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే రిజల్ట్స్ వచ్చేంత వరకు, నామినేషన్ పత్రాలు వేసినప్పటి నుంచి ఉన్నటువంటి ఖర్చుల నుంచి రిజల్ట్స్ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఉన్నటువంటి ఖర్చులను నమోదు చేయాలి. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నమోదు చేయాలి అని మనకి సెక్షన్ 235 తెలియజేస్తుంది. ఇది అకౌంట్స్ సంబంధించింది. మరి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అనేది మరి ఎవరెవరు చేయడం జరుగుతుంది? ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది? ఎన్నికల ఖర్చులు అన్నాం. ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద క్యాండిడేట్ ఆర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆథరైజ్డ్ బై ద క్యాండిడేట్. అంటే ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి చేపట్టినటువంటి ప్రతి ఖర్చు, గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పెన్సెస్ బై ద క్యాండిడేట్ అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చుని మనం ఎక్స్పెన్సెస్ కింద పరిగణించాలి. లేదా అతని యొక్క అనుమతితోని అతని ఏజెంట్ కూడా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం డిస్కస్ చేసుకున్నాము ఏజెంట్స్ గురించి. అంటే ప్రతి అభ్యర్థి ప్రతి చోటకి తను వెళ్ళి ప్రచారం చేసుకోలేడు కాబట్టి, తన పనులు చేసుకోలేడు కాబట్టి, తన తరపున ఏజెంట్స్ని ప్రతినిధులను పెట్టుకోవచ్చునని అనుకున్నాం మనము. వాళ్ళ రకరకాల మనకు ఏజెంట్లు ఉండడం జరుగుతుంది. ఎలక్షన్స్ సందర్భంలో నామినేషన్స్ వేసేటప్పుడు ఉండే వ్యక్తిని ఎలక్షన్ ఏజెంట్ అంటున్నాము. పోలింగ్ జరుగుతున్న రోజు ఉండేటువంటి వ్యక్తిని పోలింగ్ ఏజెంట్ అంటున్నాము. కౌంటింగ్ జరుగుతున్న రోజు ఉండేటువంటి వ్యక్తిని కౌంటింగ్ ఏజెంట్ అంటున్నాము. ఇట్లాంటి ఏ ఏజెంట్ పెట్టినటువంటి ఎలాంటి ఖర్చు అయినా ఈ క్యాండిడేట్ ఖాతాలోకి రావడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ క్యాండిడేట్ తరపున ఎవరైనా అసోసియేషన్ వాళ్ళు కానీ, అంటే ఏదైనా ఒక సంఘము ఈయన తరపున ఖర్చు చేసినా, లేదా బాడీ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా వ్యక్తులు కొంతమంది ఒక గుంపులాగా ఏర్పడి వీరి తరపున ప్రచారం చేసినా, వీరి తరపున ఖర్చు పెట్టినా, లేకపోతే ఎనీ ఇండివిజువల్స్ ఎవరైనా వ్యక్తులు, అంటే ఈ క్యాండిడేట్ అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వ్యక్తులు తమ స్థాయిలో ఖర్చు పెట్టినా, ఇదంతా కూడా వీరి యొక్క ఖాతాలోకి నమోదు చేయడం జరుగుతుంది. మరి వీరికి సంబంధించి మరి పార్టీ ఒకటి ఉండడానికి అవకాశం ఉంటుంది. క్యాండిడేట్స్ అంటే జనరల్గా పార్టీ తరఫున పోటీ చేస్తుంటారు కాబట్టి, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే వేరే విషయము. పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు వారి యొక్క పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో, అంటే వారు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారే ఉంటారో ఆ రాజకీయ పక్షం కూడా ఇతని గురించి కొంచెం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఖర్చును కూడా ఇతని యొక్క ఖర్చులోనే జమ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఒకటి ఉంది. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ దగ్గర బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పొలిటికల్ పార్టీ ఒక వార్డు లోపల ఈ క్యాండిడేట్ గురించి ప్రచారం చేయడానికి ఏదైనా ఒక ఖర్చు పెడితే దాన్ని ఇతని అకౌంట్లో రాయడం జరుగుతుంది. బట్ అట్లా కాకుండా ఈ పొలిటికల్ పార్టీ స్టేట్ వైడ్గా ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, స్టేట్ వైజ్గా టీవీలో ప్రకటనలు ఇచ్చింది, ఇంటర్నెట్లో ప్రకటనలు ఇచ్చింది, పార్టీ యొక్క ప్రచారం, దాన్ని ప్రాపగాండా అంటారు. అంటే రాజకీయ ప్రచారము పార్టీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేసినప్పుడు అది ఇతని ఖర్చులోకి రాదు, పార్టీకి సంబంధించినటువంటి ఖర్చులోకి రావడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇతని కోసము ఇతని వార్డులో మాత్రమే ఆ పొలిటికల్ పార్టీ ఖర్చు పెట్టినట్టయితే మాత్రమే ఇతని ఖాతాలోకి రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా పార్టీకి ఓటేయండి అని ఒక పార్టీ ఏదైనా ప్రాపగండా ప్రచారం చేస్తుంటే అది ఇతని ఖర్చులోనికి అయితే రాదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ లోనికి రావడం జరుగుతుంది. మరి ఇట్లాంటి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ లో ఎలాంటి విషయాలు ఉండాలి అనేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి పర్టికులర్స్ ఏ ఫార్మాట్ లో ఉండాలో ఆ ఫార్మాట్ లో తప్పనిసరిగా ఉండాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి ఫార్మాట్ లోనే తప్పనిసరిగా ఉండాలి. మరి వాటిలలో ఎట్లాంటి పర్టికులర్స్ రాయాలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత అమౌంట్ కూడా ఉండాలి, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి ఒక్కొక్క ఎలక్షన్ అని చెప్పడం జరిగింది. అదే అకార్డింగ్ టు డిఫరెంట్ స్టేట్స్ని బట్టి, డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్ని బట్టి డిఫరెంట్ ఎలక్షన్స్కి మారుతూ ఉంటుంది. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క విధించినటువంటి గరిష్ట పరిమితిలోపే ఖర్చు పెట్టాలి. అది ఏ పర్టికులర్ సబ్మిట్ చేయాలంటే ఆయా పర్టికులర్స్ సబ్మిట్ చేయాలి. మరి ఇవన్నీ కూడా
దాని యొక్క ఖర్చుల ఎలక్షన్ యొక్క ఖర్చు ఎక్స్పెన్సెస్లో రాయాల్సిన అవకాశం ఉంటుంది. ఇదంతా మనకి సెక్షన్ 235 తెలియజేస్తుంది. నెక్స్ట్ 236 చూస్తే లాడ్జింగ్ ఆఫ్ అకౌంట్ విత్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. సెక్షన్ 236 మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ విషయం తప్పనిసరి తెలుసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాడ్జింగ్ ఆఫ్ అకౌంట్స్ విత్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. అంటే మరి ఎన్నికల ఖర్చులన్నీ రాయడం జరిగింది. ఎవరు రాయొచ్చు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ అయినా రాయొచ్చు. ప్రతిరోజు క్యాండిడేట్ తరఫున ఎవరైనా ఏజెంట్ కూడా, ఎవరైనా వ్యక్తి కూడా రాయొచ్చు. మొత్తానికి రాయడం అనేది కావాలి. మరి ఖర్చులను ఎవరికి సమర్పించాలి? సెక్షన్ 238 is describing that all the accounts related to the election expenses are to be lodged with the district election authority. జిల్లా ఎన్నికల ప్రాధికారికి మరి ఈ అకౌంట్స్ ని, ఖాతాలను సమర్పించాలి. ఎవరు సమర్పించాలి? క్యాండిడేట్ కానీ, అభ్యర్థి కానీ, అతనికి ఏజెంట్ ప్రతినిధి కానీ ఎవరైనా మొత్తానికి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటిలోగా సమర్పించాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామినేషన్ లో ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. టైం ఫ్రేమ్ విదిన్ 45 days. విదిన్ 45 days. ఎప్పటి నుంచి 45 days? డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. అంటే ఎన్నికల ఫలితాలు ఇప్పుడు 1వ తారీఖు ప్రకటిస్తే, ఉదాహరణకు జనవరి 1 ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటిస్తే అప్పటి నుంచి 45 రోజులు లెక్క పెట్టుకోవాలి. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత 45 రోజుల లోపు తన యొక్క ఎన్నికల ఖర్చును ప్రతి అభ్యర్థి జిల్లా ఎన్నికల ప్రాధికారికి సమర్పించాలి. అంటే జిల్లా కలెక్టర్కి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది? ట్రూ కాపీలు ఇవ్వాలి. అంటే ఒరిజినల్ అకౌంట్స్ ఇవ్వాలి, జిరాక్స్లు కాదు. ట్రూ కాపీస్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వీటన్నిటిని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఫార్వర్డ్స్ ద సేమ్ అకౌంట్స్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అవే కాపీలు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే అభ్యర్థులు ఎక్కడ ఇవ్వాలి? జిల్లా ఎన్నికల ప్రాధికారికి లేదా జిల్లా కలెక్టర్కి ఇచ్చినట్టయితే ట్రూ కాపీస్, ఒరిజినల్ బుక్స్ ఇవ్వాలి. ఇచ్చినట్టయితే వాటిని జిల్లా ఎన్నికల ఆ ప్రాధికారి ఎవరైతే ఉన్నారో, జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది అని మనకి ఈ సెక్షన్ క్లియర్ గా తెలియజేస్తుంది. సో దీంతో మనకి సబ్ చాప్టర్ 5 లో ఉన్నటువంటి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ చాప్టర్ 6 లో ఉన్న లాస్ట్ చాప్టర్ ఏంటంటే సబ్ చాప్టర్ 6 అపాయింట్మెంట్ ఆఫ్ అబ్జర్వర్స్. సబ్ చాప్టర్ 6 అపాయింట్మెంట్ ఆఫ్ అబ్జర్వర్స్ అంటే ఎన్నికల పరిశీలకులను నియమించడం. ఎన్నికల పరిశీలకులను నియమించడం అంటే దీనిలో ఉన్నది ఒకటే ఒక సెక్షన్ 237. సెక్షన్ 237 లో సింగిల్ వర్డ్ ఉంది, అపాయింట్మెంట్ ఆఫ్ అబ్జర్వర్స్. ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులను నియమించడము. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు మీరు ఎవరు ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులు? మనం ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వర్స్ అనేటువంటి పరిశీలకులు ఆర్ అపాయింటెడ్ బై ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వర్లను ఎవరు నియమించడం జరుగుతుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది. మరి అబ్జర్వర్స్ అనేది ఏం చిన్న పోస్ట్ కాదు, చాలా పెద్ద పోస్టు. అంటే వీరు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉంటారు. అంటే మన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎవరినైనా కానీ ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రం నుంచి తెప్పించి ఇక్కడ అబ్జర్వర్స్ గా టెంపరీగా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. మరి వీరు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంటే కూడా వీరికి అధికారాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి అబ్జర్వర్స్ ని ఎక్కడ పోస్ట్ చేయడం జరుగుతుందంటే స్టార్టింగ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఎలక్టరల్ రోల్స్ ప్రిపరేషన్ అయింది, నోటిఫికేషన్ ఇష్యూ అయింది, నామినేషన్ పేపర్స్ తీసుకుంటున్నారు, విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ జరిగినాయి, తర్వాత పోలింగ్ డే రోజు పోలింగ్ జరుగుతుంది, కౌంటింగ్ జరుగుతుంది, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ జరుగుతున్నాయి. తర్వాత చివరికి జరగాల్సిన ప్రాసెస్ ఏంటి? అకౌంట్స్, ఎలక్షన్ యొక్క అకౌంట్స్ సబ్మిట్ చేయడానికి. వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అబ్జర్వర్ని మనము నియమించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉంది. వీరిని స్టేట్ అబ్జర్వర్స్ అని అంటున్నారు, డిస్ట్రిక్ట్ అబ్జర్వర్స్ అని కూడా అంటున్నారు. అంటే ఏ ఒక అబ్జర్వర్ నామినేషన్ పత్రాలు ఏ విధంగా దాఖలైతేనే పరిశీలించాలంటే అతనే పరిశీలిస్తాడు. వారం 10 రోజులు డ్యూటీ కాగానే వెళ్ళిపోవడం జరుగుతుంది.
లేకపోతే కొంతమంది అబ్జర్వర్స్ ఎలక్షన్ డే రోజు మాత్రమే మనకు డెప్యుటేషన్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఎలక్షన్ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో చెప్తారు. కౌంటింగ్ రోజు మాత్రమే కొంతమంది అబ్జర్వర్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కౌంటింగ్ రోజు మాత్రమే పర్యవేక్షిస్తారు. కొంతమంది అబ్జర్వర్స్ ని అకౌంట్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని పర్యవేక్షించమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ అభ్యర్థులు అకౌంట్స్ సరిగ్గా సబ్మిట్ చేస్తున్నారో లేదో చూడడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నికలను తన అధీనంలో ఉంచుకోవడానికి, ఎన్నికలను నిష్పక్షపాతంగా ప్రజాస్వామికంగా జరిపించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ను అపాయింట్మెంట్ చేస్తుంది. అబ్జర్వర్ యొక్క అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క అథారిటీ కంటే ఎక్కువగా ఉంటుందని మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వీరి యొక్క అబ్జర్వర్ యొక్క పవర్లు ఏ విధంగా ఉంటాయంటే, ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఎన్ని రకాల పవర్స్ ఉంటాయో అన్ని రకాల పవర్స్ వీళ్ళకు ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాము. ప్రిసైడింగ్ ఆఫీసరు బూత్ వరకు బాధ్యత, మరి అతను చెప్పినటువంటి డెసిషన్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తాడు. రిటర్నింగ్ ఆఫీసరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంది అంటే అబ్జర్వర్స్ని అడుగుతుంది. అంటే ఫీల్డ్ లోపల మీరు వెళ్ళండి, ఆ పోలింగ్ బూత్ ఏ విధంగా ఉందో పరిశీలించి మాకు రిపోర్ట్ ఇస్తే మీ నిర్ణయం ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది. సో ఇందువల్ల స్టేట్ అబ్జర్వర్స్ కి ఎన్ని రకాల పవర్స్ ఉంటాయంటే, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఎన్ని పవర్స్ ఉన్నాయో అంటే ఎలక్షన్స్ వాయిదా వేయడానికి కానీ ఆపడానికి కానీ అన్ని రకాల పనులు చేయడానికి పూర్తి అధికారం ఉంటుంది. టోటల్ నామినేషన్స్ దగ్గర నుంచి ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేసే దగ్గర నుంచి డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ అయిపోయి ఎలక్షన్ ఎక్స్పెన్స్ సబ్మిట్ చేసేంత వరకు కూడా అబ్జర్వర్స్ వీరు డిప్యుటేషన్ పైన ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సబ్ చాప్టర్ 6 లో అపాయింట్మెంట్ ఆఫ్ అబ్జర్వర్స్ లో ఉన్నటువంటి సెక్షన్ 237. సో దీంట్లో చాప్టర్ 6 లో మనకి 237 అనేటువంటిది లాస్ట్ సెక్షన్. ఇంతవరకు మనము నేర్చుకోవడం జరిగింది. సో ఈ 150 క్లాస్ తోని మనకు చాప్టర్ 6 అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ 7 లాస్ట్ చాప్టర్ ఒక 15 నుంచి 20 క్లాసెస్ లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది.